బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్ బస్టర్ కెరీర్లో హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ లైగర్, ఫ్యామిలీ మ్యాన్, ఖుషి, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి భారీ ఫ్లాప్స్ చిత్రాలతో కెరీర్లో వెనకడుగు వేశారు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. దీనికి తోడు విజయ్ దేవరకొండకు యాటిట్యూడ్ ఉంటుందని, ఎన్నో సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడాలని ట్రోల్స్ ఎదుర్కొంటూ కూడా వచ్చారు. వీడి పని అయిపోయింది. When I said I will be back, be bloody sure I will be back. మరి ఈ నేపథ్యంలో తను తీయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని, తనను విమర్శించే వారికి బుద్ధి చెప్పాలని కసితో ఉన్నారు. ఇందుకోసం పకడ్బందీ స్క్రిప్ట్ తో మెంటల్ మధ్యలో జెర్సీ సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో తన 12వ చిత్రంతో నటిస్తున్నారు. మరి ఈ సినిమా షూట్ ఏడాదికి పైగా చిత్రీకరణ జరుపుకుంటుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో మోటివేషనల్ స్టోరీగా ఈ కథ ఉంటుందని ఫిల్మ్ నగర్ లో వార్త వైరల్ అవుతోంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలా దర్శకత్వంలో 13వ సినిమా చేస్తున్నారు. అలాగే తన 14వ మూవీ రాహుల్ సంకృత్యంతో కమిట్ అయ్యారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు మూవీ మేకర్స్. VD14 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలియజేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా సెట్ వర్క్ ప్రారంభించినట్లుగా తెలిపారు. ఈ సినిమా బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని, 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నామని తెలియజేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. ఇంతకు ముందు రాహుల్ ఇదే విధంగా హిస్టారికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో శ్యామ్ సింగ్ రాయ్ చిత్రాన్ని రూపొందించారు. హీరో నాని, సాయి పల్లవి ఈ సినిమాలో అత్యద్భుతంగా నటనతో మెప్పించారు. ముఖ్యంగా సాయి పల్లవి తన నృత్య కళా రూపాన్ని శబాష్ అనిపించేలా నర్తించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మ్యాజికల్ హిట్ గా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. మళ్ళీ హిస్టారికల్ నేపథ్యంలో రాహుల్ విజయ్ దేవరకొండకు హిట్ ఇస్తాడో లేదో చూడాలి. మరి ఇదిలా ఉంటే మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక డేట్లో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ మధ్య ఒకసారి ఒక రెస్టారెంట్లో లంచ్ చేస్తూ ఉండగా వీరిద్దరూ కెమెరాకి చిక్కారు. అంతేకాక మొన్న దీపావళి రోజున కూడా రష్మిక, విజయ్ దేవరకొండ ఇంట్లో పండుగ వేడుకలు జరుపుకున్నారు. మరి ఈ సంకేతాలన్నీ తాము ప్రేమించుకుంటున్నామని, త్వరలో పెళ్లితో ఒకటవుతామనే హింట్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుందని వీరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.